మార్నింగ్ స్టూడెంట్స్, వినమ్మా. గుడ్ మార్నింగ్. సో నేను మీకు నేను క్లాస్లో చెప్పానమ్మా అసలు ఫిజిక్స్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పాను. సో ఈరోజు ఏంటంటే మనకి మోడల్ పేపరు ఏ పేపర్ నుంచి ఏ విధంగా మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా చెప్పానమ్మా. మీరు అందరూ కూడా నోట్ చేసుకున్నట్టున్నారు. నేను వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో మనకు మొత్తం 14 లెసన్స్ ఉంటాయమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఈ విధంగా మనకి మొత్తం 14 లెసన్స్ ఉంటాయి, ఓకేనమ్మా? సో నేను ఇవాళ రేపు ఎల్లుండు ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్పి గురు శుక్ర శనివారాల్లో మండే నుంచి మీకు ఈ లెసన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి అందరూ కూడా. మొత్తం మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మనకు 14 లెసన్లు ఉంటాయి. మనకి మోడల్ పేపర్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ 10 ఇస్తాడమ్మా. 10 రాసేవాళ్ళు 20 మార్క్స్. అదేవిధంగా 4 మార్క్స్ 6 రాయాలమ్మా, 24 మార్క్స్. మొత్తం 8 ఇస్తాడు. 8లో మీరు ఎన్ని రాయాలి? 6 రాయాలి. 4 6 24. నెక్స్ట్ 8 మార్క్స్ 2 ఇస్తాడు, 2 రాయాలి, 16 మార్క్స్. అంటే 3 క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి. దిస్ ఇస్ ద మోడల్ ఆఫ్ వెయిటేజ్, మోడల్ పేపర్ వెయిటేజ్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి. మొత్తం మనకి 18 + 21 క్వశ్చన్స్లో మీకు ఫస్ట్ ఏంటంటే సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, మొత్తం అన్ని క్వశ్చన్స్ రాసేవాళ్ళము. ఈచ్ క్యారింగ్ క్వశ్చన్ 2 మార్క్స్. 10 2 20 మార్క్స్ ఉంటాయమ్మా. నెక్స్ట్ 4 మార్క్స్ 8 అడుగుతాడు, మీరు 6 రాయాలి. 6 4 24 మార్క్స్. నెక్స్ట్ 8 మార్క్స్ 3 అడుగుతాడు, 2 రాయాలి. 2 8 16 మార్క్స్. మొత్తం టోటల్లీ వచ్చి మనకి 60 మార్క్స్కి పేపర్ ఉంటున్నాం. సో ఈ విధంగా మీరు చదువుకోవాలి, ఓకే? సో ఈరోజు నేను వాట్ వెయిటేజ్ గురించి మాత్రమే ఈరోజు మీకు చెప్తాను. దాంతోపాటు కొన్ని ఫండమెంటల్స్ చెప్తాను. అంటే ఫిజిక్స్లో వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, మొమెంటం అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి, మొత్తం A to Z అంతా కూడా ఫండమెంటల్స్. అలాగే న్యూటన్స్ లాస్, ఇవన్నీ కూడా మీరు రేపు పొద్దున్న ఏంటంటే బుక్ పెట్టి ఫస్ట్ పేజ్లో వెయిటేజ్ రాసుకొని తర్వాత నుంచి నేను చెప్పే ప్రతి ఫండమెంటల్ కూడా రాయాలమ్మా. మీరు అర్థమవుతుందా అన్న? ప్రతి ఫండమెంటల్ కూడా మీరు రాసుకుంటూ వెళ్ళాలి, ఓకే? అంటే నేను వెలాసిటీ చెప్తున్నానా, డిస్ప్లేస్మెంట్ చెప్తున్నానా, యాక్సలరేషన్ చెప్తున్నానా, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాయాలమ్మా, ఓకే? సో చూడండి, లిజన్. సో ఫస్ట్ లెసన్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ వస్తాయమ్మా. సెకండ్ లెసన్ నుంచి కూడా 2 మార్క్స్. థర్డ్ లెసన్ నుంచి కూడా 2 మార్క్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ 4 + 2 6 మార్క్స్ వస్తాయి. ఫిఫ్త్ లెసన్ కూడా 4 + 2 6 మార్క్స్ వస్తాయి. సిక్స్త్ లెసన్ చూడండి ఓన్లీ 8 మార్క్స్. సిక్స్త్ లెసన్ చూడండి ఓన్లీ 8 మార్క్స్. సెవెంత్ లెసన్ చూడండి 4 + 4 + 2 మొత్తం 10 మార్క్స్ అమ్మ. ఎయిత్ లెసన్ చూడండి 8 మార్క్స్. నైన్త్ లెసన్ 4 మార్క్స్. 10th లెసన్ 4 మార్క్స్. సో చూస్తున్నారా, ఫస్ట్ లెసన్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే వస్తాయి. అంటే 2 మార్క్స్ చదువుకుంటే చాలు. సెకండ్ లెసన్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ వస్తాయి. థర్డ్ లెసన్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ వస్తాయి. ఫోర్త్ లెసన్ నుంచి మాత్రం 4 + 2 4 మార్క్స్ + 2 మార్క్స్ వస్తుంది. ఫిఫ్త్ లెసన్ నుంచి కూడా 4 మార్క్స్ + 2 మార్క్స్ వస్తుంది. సిక్స్త్ లెసన్ నుంచి 8 మార్క్స్ వస్తుంది. సెవెంత్ లెసన్ నుంచి వచ్చేటప్పటికి 4 + 4 + 2 అంటే 8 + 2 మొత్తం 10 మార్క్స్ వస్తాయి. ఎయిత్ లెసన్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. నైన్త్ లెసన్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. 10th లెసన్ నుంచి కూడా మీకు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 11th లెసన్ నుంచి ఓన్లీ ఫర్ 2 మార్క్స్. 12th లెసన్ నుంచి 4 + 2. 13th నుంచి 8 మార్క్స్ అండ్ 14th నుంచి 4 + 2. సో చూడండి 4 మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మొత్తం 8 క్వశ్చన్స్ కదమ్మా. 8 క్వశ్చన్లో మీరు ఎన్ని రాయాలంటే 6 రాయాలి. చూడండి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 8 4 ఇస్తారు, మీరు 6 4 రాయాలి. సో టోటల్ మనకి 6 4 24 మార్క్స్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి 1 2 3 4 5 6 7 8 9
సో దాంట్లో కూడా ఒక్కొక్కసారి రేషియో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక్కోసారి 12th లెసన్ లో 2 మార్క్స్ కూడా అడుగుతాడమ్మా ఎక్స్ట్రాగా. ఆ విధంగా మనకి 10 2s are 20. ఎస్ఏ వచ్చినప్పటికి 6th లెసన్ నుంచి ఒక ఎస్ఏ పక్కా వస్తుంది, 8th లెసన్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది, అదేవిధంగా 30th లెసన్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. సో ఈ 3 లెసన్లో మీరు ఎస్ఏ మీద బాగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. ఈ వెయిటేజ్ అందరూ నోట్ చేసుకున్నారు. సో పక్కన అన్ని లెసన్స్ అమ్మ 1 2 3 4 5 6 7 8 9 లెసన్స్, పక్కన మార్క్స్ అలా 1 నుంచి 40 లెసన్స్ ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఫండమెంటల్ ఆఫ్ ఫిజిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలమ్మా. సో పేరులో డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఏంటంటే ప్లేస్మెంట్ మారడం, అంటే దట్ మీన్స్ రీప్లేస్, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనకి ట్రావెలింగ్ అవడానికి మనకి డిస్ప్లేస్మెంట్ అంటారు. దట్ మీన్స్ పొజిషన్ విల్ బి చేంజ్, లైక్ పొజిషన్ P1 to P2, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే పొజిషన్ చేంజ్, the change of position is called displacement. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డిస్ప్లేస్మెంట్, దట్ మీన్స్ so the change of position is called displacement. ఓకే, చేంజ్ ఆఫ్ పొజిషన్ మనకి ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ కింద మనకి కన్సిడరింగ్ చేస్తాము. ఓకేనమ్మా, అంటే పొజిషన్లో చేంజ్ని మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కింద మనకి తీసుకుంటాం. అంటే పొజిషన్లో చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఒక చోట అనుకోండి, ఈవినింగ్ ఒక చోట డిస్పాచ్ అవుతారు. సో దాన్ని పొజిషన్ చేంజ్ అంటారు. సో పొజిషన్ చేంజ్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. దాన్ని ఎందులో కొలుస్తారంటే మనకి మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అండ్ సో ఆన్, ఇలా మనకి ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, ద చేంజ్ ఆఫ్ పొజిషన్, అంటే పొజిషన్లో చేంజ్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఈ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఇవన్నీ కూడా మీకు మనం లెసన్స్ నేర్చుకునేటప్పుడు వస్తాయి. సో ఇవన్నిటి గురించి మీరు బాగా తెలుసుకోవాలి. అసలు డిస్ప్లేస్మెంట్ ఏంటి సార్, వెలాసిటీ అంటే ఏంటి సార్, లైక్ యాక్సలరేషన్ అంటే ఏంటి సార్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో పేర్లు డిస్ప్లేస్ అంటే తెలుగులో స్థానభ్రంశం అంటాం, అంటే స్థానంలో మార్పు. సో డిస్ప్లేస్మెంట్ జరగాలంటే కంపల్సరీ ఏముండాలి, మనకి ఫోర్స్ ఉండాలి. దెర్ ఇస్ నో ఫోర్స్, దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ లేకుండా మనం బాడీని డిస్ప్లేస్ చేయలేము. ఇప్పుడు బెంచ్ ఉందమ్మా, ఈ బెంచ్ని అక్కడి నుంచి ఒక చోట డిస్ప్లేస్ చేయాలంటే ఈ బెంచ్ని అలా పట్టుకొని కొంత ఫోర్స్ ఉపయోగించి అలా తీసుకొని అక్కడ పెట్టాలి. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఫిజికల్ క్వాంటిటీ అంటారమ్మ దాన్ని. అది కూడా ఒక రకమైన భౌతిక రాశి, అంటే సంథింగ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. అందుకే దాన్ని సెంటీమీటర్స్లోను, మీటర్స్లోను, కిలోమీటర్స్లోను, మిల్లీమీటర్స్లోను ఓకే అలా కొలుస్తూ ఉంటారనమాట. మీ అందరికీ తెలుసు డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో, డిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో. సో డిస్ప్లేస్మెంట్ అంటే పేరులో ఉందమ్మా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్, అంటే కాలంతో పాటు పొజిషన్ మారడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. సో అందువల్ల డిస్ప్లేస్మెంట్ అంటే ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. యూనిట్స్ వచ్చి మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అండ్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద యూనిట్స్. So and next one, velocity. So velocity means the rate of change of displacement. The rate of change of displacement.
is called velocity. That means units. ఇక్కడ ఏంటి సార్ అంటే మీటర్ ఫర్ సెకండ్. ఎందుకని వెలాసిటీ అంటే v ds/dt అమ్మా. అంటే అర్థం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, దట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి, వెలాసిటీకి స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ బై టైం, దట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం మనకి ఏమంటారు సార్ అంటే వెలాసిటీ తీసుకుంటాం కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. దట్ మీన్స్ యూనిట్స్ వచ్చి మనకి మీటర్ ఫర్ సెకండ్. అంటే డిస్ప్లేస్మెంట్ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చూడండి, ఏదైనా మనం ఆకలి నుంచి భీమవరం అనుకోండి, సైకిల్ మీద వెళ్తే 1 అవర్ అంటే 20 km/h. అంటే నువ్వు గంటకి 20 కిలోమీటర్ల వేగంతో తొక్కుతున్నావు అంటే చూడండి km/h అని మనకు అందరికి అంటూ ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే నువ్వు బైక్ మీద వెళ్తే అనుకోండి 40 km/h అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతావు. కార్ మీద అనుకోండి 20 minutes వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఇంక్రీజ్ అయితే టైం ఆటోమేటికల్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. చూడండి, వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. టైం పెరిగితే వెలాసిటీ తగ్గుతుంది, టైం తగ్గితే వెలాసిటీ పెరుగుతుంది. అందుకనే సో అక్కడ చూడండమ్మా, the rate of change of displacement is called velocity. The rate of change of displacement is called velocity. Units which meter per second. Next one, acceleration. So acceleration is the rate of change of velocity. అంటే వెలాసిటీలో చేంజ్, యూనిట్స్ వచ్చి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో మీ అందరికీ తెలుసు యాక్సలరేషన్. నేను చెప్పాను ఆల్రెడీ, బైక్ డ్రైవ్ చేస్తున్నాను, బైక్ స్టార్టింగ్లో 100 వెళ్ళిపోం. ముందు బైక్ డ్రైవ్ చేస్తాం దాయిగా 10, తర్వాత 20, తర్వాత 30, తర్వాత 40, తర్వాత 60. అంటే నువ్వు పక్కన ఏం రేట్ చేస్తున్నావు? యాక్సలరేటర్ రేట్ చేస్తున్నావు. దాన్ని యాక్సలరేటర్ అంటారు. దీని నుంచి వచ్చిందన్నమాట పదం. యాక్సలరేషన్ నుంచి యాక్సలరేటర్ వచ్చింది. That means velocity లో change. The rate of change of velocity is called acceleration. అంటే వెలాసిటీలో చేంజ్ మనకి యాక్సలరేషన్ అంటారు. దాన్ని మనకి యాక్సలరేటర్ కింద మనం కన్సిడరింగ్ చేస్తాం. అందుకే చూడండి, యాక్సలరేటర్ మనం డ్రైవ్ చేసామనుకోండి, ఇలా డ్రైవ్ చేస్తుంటే వెలాసిటీ పెరుగుతుంది, ఇలా అంటే వెలాసిటీ తగ్గుతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? వెలాసిటీని చేంజ్ చేస్తున్నావు, అంటే బైక్ స్పీడ్గా మూవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. చూడండి, ఈ బాడీ పైకి విసిరితే స్లోగా వెళ్తుంది, దట్ ఈస్ ద నెగిటివ్ యాక్సలరేషన్. కిందకు వస్తే స్పీడ్గా పడుతుంది, దట్ ఈస్ ద పాజిటివ్ యాక్సలరేషన్. సో ఈ విధంగా మనం యాక్సలరేషన్ అంటే ఏంటి సార్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. యు నో, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. దాని యూనిట్స్ వచ్చి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో ఈ మూడు మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నామా? రిమైనింగ్ నేను పొద్దున్న చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.